2030 నాటికి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 3 నైపుణ్యాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 1000కు పైగా కంపెనీల డేటా ఆధారంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ నివేదికను రూపొందించింది. నిపుణులైన ఉద్యోగుల కొరత దాదాపు అన్ని కంపెనీల్లో ఉందని, తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలను పొందవచ్చని WEF సూచించింది. AI టెక్నాలజీ నేర్చుకోవడానికి మీరు దృష్టి సారిస్తున్నారా? A అవును, B లేదు. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ జాబ్ రిపోర్ట్ 2025లో అనేక కీలక విషయాలను వెల్లడించింది. 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని, అదే సమయంలో 9.2 కోట్ల మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని వెల్లడించింది. ఏ ఉద్యోగాలు కొత్తగా రాబోతున్నాయి, ఏ జాబ్స్లో లే ఆఫ్ ఉంటాయో తెలుసుకుందాం. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారతీయ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదిక ప్రకారం భారతీయ కంపెనీలు AI, రోబోటిక్స్, ఎనర్జీ టెక్నాలజీల వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 35% ఇండియన్ కంపెనీలు సెమీకండక్టర్లు, కంప్యూటింగ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో 20% పెట్టుబడులు పెడుతున్నారు. అదేవిధంగా 21% భారతీయ కంపెనీలు క్వాంటమ్, ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ముఖ్యమైనవిగా భావిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య కేవలం 12%గా ఉంది. బిగ్ డేటా, AI, మెషిన్ లెర్నింగ్, సైబర్ నిర్వహణ వంటి ఉద్యోగాలు భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతాయని, ఇవి భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండ్లకు సరిపోతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో కంపెనీలు విభిన్న టాలెంట్ పూల్స్పై దృష్టి సారిస్తున్నాయి. కొన్ని కంపెనీలు డిగ్రీలతో సంబంధం లేకుండానే నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రెండ్ నడుస్తున్న సమయంలో భారత కంపెనీలు ఒక అడుగు ముందే ఉన్నాయి. ప్రస్తుతం AI నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో భారత్తో పాటు అమెరికా అగ్రస్థానంలో ఉన్నాయి. అమెరికా కంపెనీలు AI రీసెర్చ్పై అధ్యయనం చేస్తుంటే, భారత్లో కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగాలకు AI ట్రైనింగ్పై దృష్టి సారించాయి. 2030 నాటికి డిజిటల్ టెక్నాలజీ మరింత విస్తరిస్తుందని, భౌగోళిక, వాతావరణ పరిస్థితులు అంచనాకు, రాజకీయ, పాలనాపరమైన అవసరాలకు కూడా భారత్లో ఉద్యోగాలు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఇండియాలో తగిన మానవ వనరులు అందుబాటులో ఉండడం కూడా కలిసొస్తోంది. WEF నివేదిక ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ పారిశ్రామిక శక్తిలో 2/3 మంది ఇండియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి ఉంటారని అంచనా వేస్తోంది. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అదే సమయంలో 92 మిలియన్ల ఉద్యోగాలు కూడా కోల్పోవడంతో 78 మిలియన్ల కొత్త ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త ఉద్యోగాలలో రైతులు, డెలివరీ డ్రైవర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు వంటి జాబ్స్ ఉంటాయి. అదే సమయంలో AI కారణంగా క్యాషియర్, అడ్మిన్ అసిస్టెంట్ వంటి సాంప్రదాయ ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న జాబ్స్ పోకుండా ఉండాలంటే ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. అలాగే వ్యాపారులు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలకు భిన్నంగా కొత్త టెక్నాలజీపై దృష్టి సారించి వ్యాపారాలు కొనసాగించాలని ఈ నివేదికలో స్పష్టం చేసింది. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని తెలిపింది.